వస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పాదాభివందనం చేసుకుంటూ స్వాగతం పలుకుతూ మనందరం కూడా హర్షాలతో వర్తించాలని కోరుకుంటున్నాను. మరి అలాగే మన విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అనిత్ గారికి, పార్లమెంటరీ సభ్యులు కలిసె టప్పలనాయుడు గారికి, మరి అలాగే జిల్లా కలెక్టర్ రామ్ సుబ్బారెడ్డి గారికి, ఇతర పెద్దలకు, ప్రజాప్రతినిధులకు, దత్తిరాజారు గ్రామస్తులకు, అలాగే పత్రికా మిత్రులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సార్, మొదటిసారి మా జిల్లా రావడం, మా గజపతినగరం నియోజకవర్గం రావడం, దత్తి గ్రామానికి రావడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది సార్. చెప్పాలి, ఎందుకంటే 3 రోజులు ఎప్పుడైతే మీరు వస్తున్నారని తెలిసిందో ఇక్కడ ఉన్నటువంటి 10 గ్రామాలు గడిచిన 3 రోజుల్లో ప్రతిరోజు దత్తి గ్రామానికి వచ్చి మీరు ఎప్పుడు వస్తారని 1000 కళ్ళతో వేచి చూస్తున్నారు సార్. వాళ్ళందరూ కూడా ఆనందం ఎంతంతా లేదు. మిమ్మల్ని చూడాలని, మిమ్మల్ని కళ్ళారా చూడాలని ఎంతో తమిస్తున్నటువంటి వాళ్ళందరి తరఫున నేను మీకు ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సార్. పేదల సేవలో ప్రతి నెల 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక నియోజకవర్గం, ఏదో గ్రామం వెళ్ళి ప్రజలందరినీ ఉద్దేశించి మాట్లాడుతున్నారంటే అది చిన్న విషయం కాదు. ఆయనకి ఎంతో బిజీగా ఉండి ఎన్నో పనులు ఉన్నా కూడా ప్రజలు ఎలా ఉన్నారు, వాళ్ళ సంతోషం బాగున్నారా లేదా, వాళ్ళని చూసి వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే అన్ని కష్టాలు తెలుసుకొని పరిపాలన కరెక్ట్ చేసుకుంటూ గడిచిన 18-16 మాసాలుగా ఈరోజు కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తున్న తరుణంలో ఈరోజు మన గ్రామం రావడం, మన కష్టసుఖాలు తెలుసుకోవడం మనందరికీ కూడా చాలా ఆనందదాయకం. మరి అలాగే ఈ జిల్లాకి సంబంధించి ఎప్పుడూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని రకాల సహకారాలు అందిస్తున్నారు. కలెక్టర్ గారు చెప్పినట్టుగా మనందరికీ కూడా రైతువారి కుటుంబాలు కాబట్టి ఎక్కువ మంది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కోరుకుంటున్నారు. అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఖచ్చితంగా సానుకూలంగా మొన్న జరిగిన రివ్యూ మీటింగ్లో కూడా సంవత్సరాల్లో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయమని అధికారులకు ఆదేశించడం కూడా జరిగింది. మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి తోటపల్లి రిజర్వాయర్ రైట్ కెనాల్ కానీ, గజపతినగరం కెనాల్ కానీ, తారకరామ తీర సాగరం కానీ, అలాగే నేను ఇప్పుడే సార్ దృష్టిలో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈ మండలానికి సంబంధించి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజానికం కోరుకున్నటువంటి ఎప్పటి నుంచో 100 సంవత్సరాల నుంచి కోరుకున్నటువంటి ప్రాజెక్టు సారవగడ్డ ప్రాజెక్టు విషయం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడున్న ప్రజలందరూ కూడా రైతువారి కుటుంబాలు, వ్యవసాయమే ప్రధానంగా పనిచేస్తూ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈరోజు పిల్లలు చదివిస్తూ పిల్లల్ని మంచి స్థాయికి తీసుకెళ్తున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అలాగే ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్మెంట్ గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్ను ఫెడరలైజ్కున్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అలాగే జూట్ ఇండస్ట్రీస్కి ఉన్నటువంటి ఇబ్బందులు ఉన్నాయి, షుగర్ ఇండస్ట్రీస్కి వచ్చినటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి కూడా కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చి, లార్జ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఎక్కువ మందికి ఉపాధి కలిపే విషయాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టడం జరిగింది. దానికి కూడా సానుకూలంగా స్పందిస్తూ కొన్ని ఇండస్ట్రీస్ని కూడా మన జిల్లాకి వచ్చే పరిస్థితి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు భవిష్యత్ కాలంలో కార్యాచరణ చేస్తానన్నారు. అది కూడా మీకు తెలియజేసుకుంటున్నాను. మరి అంతేకాకుండా ఈరోజు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన విషయం, గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన ఎప్పుడూ కూడా ఆయన పరిపాలనలో 30 సంవత్సరాలుగా నిరుపేద కుటుంబాలని ఎలాగ పైకి తీసుకురావాలి, చదువుకున్న వాళ్ళని ఎలాగ పెంచాలి, చదువుకునే వాళ్ళకి అవకాశాలు ఎలా కల్పించాలి అనే ప్రాతినిధ్యంతో 30 సంవత్సరాలు ఆయన పరిపాలన ఉన్నప్పుడు లేనప్పుడు ఎప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించి పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈరోజు మనందరికీ కూడా ఒక దిక్సూచై ఎన్నో విషయాలు మనకు చెప్తారు. అవన్నీ కూడా సూచన తప్పకుండా మనం అమలు చేసుకొని మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకొని మనం రాష్ట్రంలోని, దేశంలోని, దేశ విదేశాల్లోని మన విజయనగరం నుంచి ఎక్కువ ప్రాతినిధ్యం ఉండేలాగా మనందరం కూడా ఉండాలని కోరుకుంటూ ఎక్కువ సమయం సార్ మాట్లాడతారు, మీ అందరినీ ఉద్దేశించి మాట్లాడాలని నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా నేను మొదటిసారి శాసనసభ్యుడిగా నాకు అవకాశం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను సార్. ఎందుకంటే ఇంతటి బాధ్యత ఎవరికి రాదు సార్. నాకు ఈ బాధ్యత అప్పగించారు. ఎంతోమందికి కుటుంబాలకి సాయం చేసే అవకాశం నాకు కల్పించారు. ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి ఈ బాధ్యతని, వాళ్ళు ఇచ్చినటువంటి రుణాన్ని ఖచ్చితంగా నేను చేసుకుంటానని ఈ సభావేదికగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నమస్కారం. జై తెలుగుదేశం.